కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లోని పర్వత్ నగర్లో మనమ్మ ఆధ్వర్యంలో పవిత్రమైన యేసు ప్రభువు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసిద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండి పండుగను జరుపుకోవాలని అన్నారు. మనమ్మ మాట్లాడుతూ ప్రేమ దయాగుణాలతో తోటివారిని ప్రేమించాలని, తద్వారా తోటివారితో కలిసిమెలిసి ముందుకు సాగాలన్నారు. ఈ వేడుకల్లో ఫాస్టర్ స్వామి, ఫాస్టర్ దేవప్రసాద్, ఫాస్టర్ పరంజ్యోతి, బస్తీ ప్రెసిడెంట్ బాబా ఫసియుద్దీన్ మరియు క్రిస్టియన్ సోదరిమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గొప్ప దేవుడా మీకు స్తుతి స్తోత్రం తండ్రి. అయ్యా నన్ను ప్రభా నీ కుమార్తె తని ప్రభా మీకు స్తుతి స్తోత్రం తండ్రి. మనమ్మ గారిని ప్రేమించినటువంటి సంఘాన్ని బట్టి వందనములు రాజా. అయ్యా మా అల్లాపూర్ డివిజన్ ప్రభా 116 డివిజన్ ప్రభా ప్రథమ పౌరాలు ప్రభా మీకు స్తుతి స్తోత్రం తండ్రి. కార్పొరేటర్ గారు శ్రీమతి సబిహా గౌసిద్దీన్ మేడం గారిని బట్టి వందనములు రాజా. జీవాధిపతి మీకు స్తుతి స్తోత్రం తండ్రి. వచ్చినటువంటి ప్రభా చీఫ్ గెస్ట్ ప్రభా మీరు దీవించి మీరు ఆశించండి. అయ్యా మీ కుమార్తె ప్రభా ఎక్కడ కాలువ మీరు దక్షిణాస్థానం ఉంచండి ప్రభా వందనముల రాజా. స్థానిక దైవ సేవకులు ప్రభా పరమజ్యోతయ్య గారిని బట్టి అయ్యా వందనముల రాజా. దేవప్రసాదయ్య గారిని బట్టి ఫ్యామిలీ బట్టి సంఘాలను బట్టి వందనముల రాజా. అయ్యా ప్రభా మీ సేవకురాలు ఉండండి ప్రభా జరిగించి ఆది నుంచి అందరూ జరిగించి మీరు కృప చూపండి. నన్ను పోలే నా పొరుగు వారిని ప్రేమించమన్నాడు కాబట్టి మతము అంటారు. మతము కాదు, ఇది ఒక మార్గము. నిన్ను పోలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కాబట్టి మనమందరిని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇలాంటి పరిచర్య చేస్తే మన గ్రామం బాగుంటుంది, మన డివిజన్ బాగుంటుంది, మన సర్కిల్ బాగుంటుంది, మన దేశం బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది. మరి ప్రతిదినము మేము అనేకుల కోసం ప్రార్థన చేస్తాము. మతము కాదు, ఇది మార్గం అని. మరి దేవుడే ఈ యొక్క 2003 సంవత్సరం వరకు ప్రభు మమ్మల్ని అందరినీ దేశాన్ని కాపాడిండు. మరి ముఖ్యంగా కేసీ గారు కూడా అనారోగ్యంలో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి కోసం ప్రార్థన చేస్తున్నాము. త్వరగా కోలుకోవాలా, మంచిగా కావాలని మన దేశము సరైన పరిపాలన కావాలా, మంచి పరిపాలన కావాలా. మన దేశము సరిహద్దులు కూడా దీవించబడాలా, మన దేశం అంతా దీవించబడాలా. మన దేశంలో బీద వాళ్ళు ఆహారం లేదనకుండా సమృద్ధి ఆహారంతో వస్త్రాలతో అందరూ మన మంచి నాయకులు ఎన్నుకోబడాలా, మన మంచి పాలన జరిగి మా యొక్క పర్వత్ నగర్ తరఫున మరి రాష్ట్ర బెతస్దా అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ ఇప్పుడు ఈ క్రిస్మస్ ఏరియాకు మన
సబియా కౌసల్య మేడం గారు ఎంతో ఈ ఏరియాలో పరిచయం చేస్తున్నారు. మా ముందంచులో ఉంది. ఆమె మా మధ్యలో ఈరోజు కూడా క్రిస్మస్ గురించి వచ్చినందుకు మేడం కుటుంబానికి, మా ఎమ్మెల్యే గారికి, మా డివిజన్ అందరికీ శుభాభివందనాలు. మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్. సభి క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా గౌరవ పాస్టర్ స్వామి గారికి, దేవప్రసాద్ గారికి మరియు పాస్టర్ అమ్మ గారికి, మన పరంజ్యోతి గారికి, పాస్టర్ అమ్మాస్ ఇద్దరు మరియు ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి మన మానమ్మకి, ఇక్కడ సమావేశమైన మొత్తం మహిళా సోదరిమణులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. డిసెంబర్ మంత్ అంటేనే క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటాం? యేసు ప్రభు పుట్టినరోజు కనుక. ఆయన పుట్టినరోజు సంతోషమైన వాతావరణం, ఆ వాతావరణాన్ని వర్షమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగ అనేది ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఈ సందర్భంగా ఈ క్రిస్మస్ అందరి జీవితాల్లో మళ్ళా కొత్త జ్యోతిని వెలిగించాలని, అందరు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరంలో కూడా మనం అడుగు పెట్టబోతున్నాం కాబట్టి కొత్త సంవత్సర శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఎప్పుడు ఇలానే అందరూ కలిసిమెలిసి ఈ పండుగ ఆటలను అనుసరిస్తూ పాస్టర్స్ వాళ్ళు నిజంగా చాలా చక్కగా అన్ని విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడే నిజంగా యేసు ప్రభు ఆ రోజు కూడా భూలోకంలో మానవ జాతికి ఒక అర్థంని ఒకరు ఆ రోజుల్లో అనుభవించి ఆయనకు ఎన్నో బాధలు పెట్టడం చాలను మనం గుర్తు చేసుకొని మనం ఇతరులు కష్టపడకుండా వాళ్ళకి ఏమైనా కష్టం ఉన్నప్పుడు మనం వాళ్ళకి అందరికీ కూడా సహాయం చేసేటట్టు మనం బ్రతకాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ మరోసారి మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.